Hi students, now I am going to continue the grammar topic comprehension passages. See here, third short story, My Elder Brother comprehension passages. ఇక్కడ మనం థర్డ్ షార్ట్ స్టోరీ మై ఎల్డర్ బ్రదర్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇప్పుడు మనం చూద్దాం. నౌ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్, పేజ్ నెంబర్ 135. I will read the passage carefully. Listen carefully you. And sometimes I start weeping at his rebuke. Sometimes I even wonder if he isn't right after all about my wasting father's hard-earned money. Sometimes I start weeping at his rebuke. I refers to younger brother. In the story we have two brothers, younger brother, elder brother. Title is My Elder Brother. ఇక్కడ లెసన్ పేరు ఏంటంటే మై ఎల్డర్ బ్రదర్, బట్ హియర్ స్టోరీ టెల్లర్ ఈజ్ యంగర్ బ్రదర్. తమ్ముడు చెప్తుండే ఈ పారాగ్రాఫ్ చూడండి. సమ్ టైమ్స్ ఐ స్టార్ట్ వీపింగ్ ఎట్ ఈజ్ రిబ్యూక్. కొన్నిసార్లు మా అన్నయ్య నన్ను స్కోల్డ్, రిబ్యూక్ మీన్స్ స్కోల్డ్, తిట్టేవాడు. తిట్టినప్పుడు సమ్ టైమ్స్ ఐ ఈవెన్ వండర్ ఇఫ్ ఈజెంట్ రైట్ ఆఫ్టర్ ఆల్ అబౌట్ మై వేస్టింగ్ ఫాదర్స్ హార్డ్ ఎర్న్డ్ మనీ. నాకు కరెక్టే అనిపించేది అన్నయ్య తిడుతుంటే, ఎందుకంటే నేను మా నాన్న సంపాదించినటువంటి కష్టపడి సంపాదించిన మనీ వేస్ట్ చేస్తున్నానా అనిపించేది. సమ్టైమ్స్ ఇట్ లీడ్స్ ఏ రిజాల్వ్ టు మెండ్ మై వేస్. కొన్నిసార్లు నేను నా రిజాల్వ్ టు మెండ్ మై వేస్ అంటే సరిదిద్దుకోవడం, నా ప్రవర్తన సరిదిద్దుకునే విధంగా ఉండేవి మా అన్నయ్య చెప్పే మాటలు. ఏ ఫ్రెష్ టైం టేబుల్ ఈజ్ డ్రాయింగ్ అప్, టైం టేబుల్ వేసుకునేది. అండ్ టైమ్ ఈజ్ అలొకేటెడ్ టు ఈచ్ సబ్జెక్ట్ అకార్డింగ్ టు ఇట్స్ ఇంపార్టెన్స్. సబ్జెక్టుల ప్రాముఖ్యతను బట్టి టైం టేబుల్ వేసుకునేది. బట్ డ్రాయింగ్ అప్ ఏ టైం టేబుల్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ వర్కింగ్ టు ఇట్. అంటే ఇక్కడ టైం టేబుల్ డ్రా చేయడం ఈజీ, కానీ దాన్ని ఫాలో కావడం కష్టం. దట్ ఈస్ ద మీనింగ్. బట్ డ్రాయింగ్ అప్ ఏ టైం టేబుల్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ వర్కింగ్ టు ఇట్. ఎవరైనా టైం టేబుల్ వేసుకోవచ్చు, కానీ దాన్ని ఫాలో కావడం కష్టం. కానీ నాకు కూడా అట్నే కష్టమైంది. విత్ ఏ కపుల్ ఆఫ్ డేస్ ద ఎన్థ్యూజియాజం వియర్స్ ఆఫ్. ఆ టైం టేబుల్ వేసుకున్న కొన్ని రోజులలో ఆ ఉత్సాహం తగ్గిపోయింది. ద కపుల్ ఆఫ్ డేస్, ఒక 2 రోజులలో ద ఎన్థ్యూజియాజం అంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. వియర్ ఆఫ్. అండ్ ద ఓల్డ్ హ్యాబిట్ ఆఫ్ ప్లేయింగ్ కైట్స్ టేక్ హోల్డ్ ఆఫ్ మీ అగైన్. మళ్ళా నా పాత అలవాటు కైట్స్ని వెలిగే మనం ఆడుకోవడం అనేది అలవాటు చేసుకున్నాను. ద రిఫ్రెషింగ్ ఓపెన్ ఎయిర్. ఎందుకు అలవాటు అయిందంటే ద రిఫ్రెషింగ్ ఓపెన్ ఎయిర్, ద గ్రీన్ ఫీల్డ్స్. ఇక గ్రౌండ్కి పోతే చల్లని గాలి, ద గ్రీన్ ఫీల్డ్స్, ఆ పచ్చని మైదానం. అండ్ ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ అలైవ్ అండ్ ఇండిపెండెంట్ విచ్ ద ఫీల్డ్స్ ఆల్వేస్ ఇన్స్పైర్ ఇన్ మీ ఈజ్ ఇర్రెసిస్టబుల్. అంటే ఆ ప్లే గ్రౌండ్ చూస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకునేవాడు. ఇర్రెసిస్టబుల్ మీన్స్ అన్కంట్రోలబుల్. నన్ను నేను కంట్రోల్ చేసుకునేవాడిని కాదు. సో దిస్ ఈజ్ ద ప్యాసేజ్. నౌ సీ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వై డస్ ద నరేటర్ స్టార్ట్ వీపింగ్ ఎట్ టైమ్స్? నరేటర్ ఎందుకు ఏడుస్తున్నాడు అంటే యంగర్ బ్రదర్ ఎందుకు ఏడుస్తున్నాడు? ఆన్సర్, హీ స్టార్ట్స్ వీపింగ్ ఎట్ ద రెబ్యూక్ ఆఫ్ హిజ్ ఎల్డర్ బ్రదర్. రెబ్యూక్ మీన్స్ స్కోల్డ్. ఇలా పెద్దన్నయ్య తిట్టిండు కాబట్టి ఇక్కడ ఆయన హీ స్టార్ట్స్ వీపింగ్, ఏడవడం మొదలుపెట్టిండు. సో దిస్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ లైన్లో ఉంది చూడండి. సమ్ టైమ్స్ ఐ స్టార్ట్ వీపింగ్ ఎట్ ఈజ్ రెబ్యూక్ అని, అది కూడా మీరు ఆన్సర్ రాయొచ్చు. సెకండ్ క్వశ్చన్, ద స్పీకర్ సమ్ టైమ్స్ అగ్రీస్ దట్. హూ ఇస్ ద స్పీకర్? యంగర్ బ్రదర్ ఈజ్ ద స్పీకర్. తమ్ముడే ఇక్కడ మొత్తం చెప్పేది. ద స్పీకర్ సమ్ టైమ్స్ అగ్రీస్ దట్. మనకి ఇక్కడ స్పీకర్ ఒప్పుకుంటున్నాడు కొన్నిసార్లు. హీ ఈజ్ వేస్టింగ్ హిజ్ ఫాదర్స్ హార్డ్ ఎర్నడ్ మనీ. తన తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బుని వేస్ట్ చేస్తున్నానా అని అతనే ఒప్పుకుంటున్నాడు. దిస్ ఈజ్ రైట్, ట్రూ ఆర్ ఫాల్స్? ఇది ట్రూనా ఫాల్సా? ఆయనే ఒప్పుకుంటున్నాడు. సో దిస్ ఈజ్ ట్రూ. ఆన్సర్ ఈజ్ ట్రూ. థర్డ్ క్వశ్చన్, వాట్ డస్ హీ డిసైడ్ టు డూ ఎట్ టైమ్స్? అన్నయ్య తిట్టినప్పుడు ఈయన ఏం డిసైడ్ చేసేవాడు, ఏమనుకునేవాడు తమ్ముడు? వాట్ డస్ హీ డిసైడ్ టు డూ ఎట్ టైమ్స్? హీ డిసైడ్స్ టు మెండ్ హిజ్ వేస్. దిస్ ఇస్ ఆన్సర్, టు మెండ్ హిజ్ వేస్. ఆన్సర్ మనకు ప్యాసేజ్లో ఉంది. తన పద్ధతుల్ని మార్చుకోవాలనుకునేవాడు, టు మెండ్ హిజ్ వేస్. ఫోర్త్ క్వశ్చన్,
వాట్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ డ్రాయింగ్ అప్ ఏ టైం టేబుల్? వాట్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ డ్రాయింగ్ అప్ ఏ టైం టేబుల్? టైం టేబుల్ డ్రా చేయడం ఈజీ, దానికి భిన్నంగా ఏముంటుంది? ఫాలోయింగ్ ద టైం టేబుల్ ఈజ్ క్వైట్ డిఫరెంట్. ఎవరైనా డ్రాయింగ్ అప్ ఏ టైం టేబుల్ ఈజ్ వెరీ ఈజీ, ఫాలోయింగ్ ద టైం టేబుల్ ఈజ్ వెరీ హార్డ్. సో ఆన్సర్ ఈజ్ ఫాలోయింగ్ ద టైం టేబుల్. నువ్వు ఆ టైం టేబుల్ వేసుకున్న తర్వాత దాన్ని అనుసరించడం, ఫాలో కావడం కష్టం. వేస్తాం మనం కానీ దాన్ని అనుసరించాం, ఫాలో కావడం. సో దట్ ఈస్ ద ఫోర్త్ ఆన్సర్. నౌ ఫిఫ్త్ క్వశ్చన్, లిస్ట్ ద థింగ్స్ దట్ డ్రా ద స్పీకర్ టువార్డ్ ద ప్లే గ్రౌండ్. ఇక్కడ మన స్పీకరు ప్లే గ్రౌండ్కు వెళ్ళాలనే కోరిక కలిగేది ఎక్కువ. అక్కడ ఏముంది ప్లే గ్రౌండ్లో అంటుండు. దిస్ ఇస్ ద లెందీ ఆన్సర్, చాలా పెద్దగా ఉంది ఇది, కాబట్టి బిగినింగ్ చేసిన ఇక్కడ ఎండింగ్ రాసిన. ద రిఫ్రెషింగ్ డాష్ 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 ఈజ్ రెసిస్టబుల్ అన్న, అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు అని. నౌ ఐ విల్ రీడ్ ద ఆన్సర్. ఇప్పుడు ఆన్సర్ చూడండి లాస్ట్లో, ఎండ్ ఆఫ్ ద ప్యాసేజ్. ద రిఫ్రెషింగ్ ఓపెన్ ఎయిర్, ద గ్రీన్ ఫీల్డ్స్ అండ్ ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ అలైవ్ and independent which the fields always inspire in me is irresistible. This is the answer, direct answer adi. Remember. Next, sixth question, write the synonym of uncontrollable from the passage. ఈ ప్యాసేజ్లో అన్కంట్రోలబుల్ అనే దానికి సినోనిమ్ చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సినోనిమ్? సేమ్ మీనింగ్ వర్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాంటోనిమ్? అపోజిట్ వర్డ్. యాంటోనిమ్ అంటే అపోజిట్ వర్డ్, వ్యతిరేక పదం. సినోనిమ్ అంటే పర్యాయ పదం. సో రైట్ ద సినోనిమ్ ఆఫ్ అన్కంట్రోలబుల్ ఫ్రమ్ ద ప్యాసేజ్. ఈ ప్యాసేజ్లో అన్కంట్రోలబుల్ అనే మీనింగ్ ఇచ్చి ఒక సినోనిమ్ ఉంది, ఒక పర్యాయ పదం ఉంది. ఏంటిది అది? సో లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద ప్యాసేజ్లో వచ్చింది అది ఇర్రెసిస్టబుల్. అన్కంట్రోలబుల్ మీన్స్ ఇర్రెసిస్టబుల్. దీని వర్డ్ మిమ్మల్ని ఎవ్వరు పలకమని అడిగారు, దాంట్లో చూసి రాయండి, స్పెల్లింగ్ కరెక్ట్ రాయండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్యాసేజ్. నౌ సీ సెకండ్ ప్యాసేజ్ 11.2.2. ఇక్కడ టెక్స్ట్ బుక్లోనే రాసిన కరెక్ట్గా నెంబర్స్, మీకు ఐడెంటిఫై ఈజీ అయిద్దండి, తొందరగా గుర్తుపట్టడం కోసం. 1 2 3 అంటే మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సో పేజ్ నెంబర్ 136లో 11.2.2 సెకండ్ ప్యాసేజ్. I will read now, listen carefully. See the second passage. Second page చూడండి. Since his last failure, my brother has softened considerably. Even when he gets an opportunity of rebuking me, he lets go. His leniency has resulted in greater freedom for me, and I devote less time to studies now. A new sport has attracted my attention. I have started flying kites. ఇది మొత్తం కూడా మనకు యంగర్ బ్రదర్ చెప్తుండు. ప్రాక్టికల్లీ ద హోల్ డే ఈజ్ స్పెంట్ ఐదర్ ఇన్ దైర్ పర్స్యూట్ ఆర్ ఇన్ ఫ్లయింగ్ దెమ్. ఓ రోజు మొత్తం కూడా ఆ కైట్స్ ఆపడం మొదలుపెట్టాను. బట్ ఐ స్టిల్ ఫియర్ మై బ్రదర్స్ అవుట్ బర్స్ట్. కానీ నాకు ఎప్పుడు భయం ఉంది మా అన్నయ్య ఏమంటాడు అని. కైట్ ఫ్లయింగ్ ఈజ్ డన్ స్టీత్లీ. ఈ కైట్లు ఆడడం అనేది నేను సీక్రెట్గా చేస్తున్నాను, అండ్ వితౌట్ ఇస్ నాలెడ్జ్, అతనికి తెలవకుండా. సో దిస్ ఈజ్ ద simple passage, second passage 11.2.2. Now see the question. First question, what change was seen after the brothers' last failure? First question, what change was seen after the brothers' last failure? Brother fail అయిన తర్వాత మనం ఏం మార్పు చూసినాం అతనిలో? ఏముందాడ? ఫస్ట్ లైన్ చూడండి, హిజ్ బ్రదర్ హ్యాజ్ సాఫ్టెండ్ కన్సిడరబ్లీ. కొంచెం మెత్తబడ్డాడు, వాళ్ళ అన్నయ్య కొంచెం సాఫ్ట్ అయ్యాడు. ఫస్ట్ లైన్ ఉంది, సిన్స్ హిజ్ లాస్ట్ ఫెయిల్యూర్ హిజ్ బ్రదర్ హ్యాస్ సాఫ్టెండ్ కన్సిడరబుల్లీ. ఫస్ట్ లైన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ లైనే రాయొచ్చు మీరు. నౌ సీ సెకండ్ క్వశ్చన్, సెకండ్ ప్యాసేజ్ సెకండ్ క్వశ్చన్. ద యంగర్ బ్రదర్ గాట్ మోర్ ఫ్రీడమ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద ఎల్డర్ బ్రదర్స్ లీనియన్సీ. ఇక్కడ ద యంగర్ బ్రదర్ గాట్ మోర్ ఫ్రీడమ్, తమ్మునికి ఎక్కువ స్వేచ్ఛ వచ్చింది, యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఎల్డర్ బ్రదర్స్ లీనియన్సీ. ఎల్డర్ బ్రదర్ కొంచెం లీనియన్స్ ఇచ్చిండు ఇతనికి, ఎవరికి? తమ్మునికి ఇచ్చే వరకే తమ్మునిలో కొంచెం స్వేచ్ఛ ఎక్కువైంది అంటుంది. దిస్ ఈజ్ ట్రూ, కరెక్ట్. ఇది సెకండ్ ఆన్సర్ ట్రూ. నౌ థర్డ్ క్వశ్చన్, సింపుల్ ప్యాసేజ్. దిస్ ఈజ్ వాట్ వాజ్ ద న్యూ స్పోర్ట్ దట్ అట్రాక్టెడ్ ద స్పీకర్స్ అటెన్షన్. స్పీకర్ మీన్ రైటర్, యంగర్ బ్రదర్. వాట్ వాజ్ ద న్యూ స్పోర్ట్ దట్ అట్రాక్టెడ్ ద స్పీకర్స్ అటెన్షన్. ఇక్కడ మనకు రచయితకు ఒక కొత్త ఆట మీద శ్రద్ధ పడ్డది. ఏంటిది అది? కైట్ ఫ్లయింగ్, కైట్లు ఎగిరేయడం.
Kite flying is the new sport. Third question over. Now fourth question. What did the narrator do the whole day? What did the narrator do the whole day? ఆ రోజు మొత్తం narrator ఏం చేస్తున్నాడు? ఫ్లయింగ్ కైట్స్. సేమ్ ఆన్సర్. కైట్ ఫ్లయింగ్ అన్న ఫ్లయింగ్ కైట్స్ అన్న ఒకటే. Now see fifth question. All these are simple questions. Was the narrator still afraid of his elder brother? Yes or no question? Was the narrator still afraid of his elder brother? పెద్దన్నయ్య అంటే narratorకు భయమేనా? Yes. Yes is the right answer. Yes. Next, sixth question. Write the word from the passage that means secretly. Secretly అనే ఒక మీనింగ్ ఇచ్చేటటువంటి వర్డ్ ప్యాసేజ్లో ఉండి ఏంటిది అది? Stealthily. Secretly means stealthily. In the passage, last sentence is given. So, this is a second passage. Now see third passage. 11.2.3 third passage. I will read now. Listen, my boy. Not even all the books of the world can teach one more than what experience teaches. Look at our mother. Ikkada listen, my boy means elder brother is saying. This passage is saying about younger brother saying elder brother. తమ్ముని గురించి అన్నయ్య చెప్తుండే ఇక్కడ. లుక్ ఎట్ అవర్ మదర్. ఒకసారి తల్లిని చూడు. షీ హాజ్ నెవర్ బీన్ టు ఏ స్కూల్కి వెళ్ళలేదు. అవర్ ఫాదర్ డిడ్ నాట్ గో బిహైండ్ ద 5th class. బట్ కెన్ యూ అండ్ ఐ ఎవర్ హోప్ టు రీచ్ దేర్ విజ్డమ్. నాన్న 5th class వరకు కూడా చదవలేదు, అమ్మ స్కూల్కి వెళ్ళలేదు, కానీ వాళ్ళకున్న నాలెడ్జ్ మనకున్నదా? దే మే నాట్ నో వాట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అమెరికా హ్యాస్. అమెరికాలో ఏ గవర్నమెంట్ ఉందో తెలియదు. ఆర్ హౌ మెనీ టైమ్స్ హెన్రీ ద ఇంగ్లీష్ మ్యారీడ్. హెన్రీ ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నాడో వాళ్ళకి తెలియదు, అంటే హిస్టరీ తెలియదు. దే డోంట్ నో. హౌ మెనీ స్టార్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫార్మమెంట్. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో తెలియదు. బట్ దేర్ ఆర్ అదర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ దే డూ నో. కానీ వాటన్నిటికన్నా ముఖ్యమైన విషయాలు వాళ్ళకి తెలుసు. ఏంటిది? థింగ్స్ వన్ లెర్న్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ ఎలోన్. ఏ విషయాలైనా మనకు అనుభవంతోనే వస్తాయి. సో అన్నయ్య చెప్తుండేది, ఇఫ్ యూ ఆర్ టు ఫెయిల్ ఇల్ టుడే, ఒకవేళ నీకు ఈరోజు జ్వరం వచ్చిందనుకో, యూ వోంట్ నో వాట్ టు డూ. నీకు ఏం చేయాలో అర్థం కాదు. ఎక్సెప్ట్ టు సెండ్ టు ఏ టెలిగ్రామ్ టు ఫాదర్. నాన్నకెమ్మడే ఫోన్ చేస్తావు, అదొక్కడే తెలుసు నీకు. బట్ వుడ్ ఫాదర్ ఇన్ యువర్ ప్లేస్ సెండ్ ఏ టెలిగ్రామ్ టు ఎనీవన్? అదే నీ ప్లేస్లో నాన్న ఉంటే ఆయన ఫోన్ చేస్తాడు ఎవరికైనా? నో, చేయడు. ఏం చేస్తాడు? హీ వుడ్ ట్రై టు డయాగ్నోస్ ద డిసీజ్ ఆర్ కాల్ ఏ డాక్టర్. హీ వుడ్ ట్రై టు డయాగ్నోస్ ద డిసీజ్. ఆ వ్యాధి ఏందని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు, లేదా చివరికి డాక్టర్కు ఫోన్ చేస్తాడు. సో దిస్ ఈజ్ ద ప్యాసేజ్, థర్డ్ వన్. నౌ సీ క్వశ్చన్స్ బిలో ద ప్యాసేజ్. ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, బుక్స్ అకార్డింగ్ టు ద ఎల్డర్ బ్రదర్ ప్రకారం బుక్స్ టీచ్ బెటర్ దాన్ ఎక్స్పీరియన్స్. టీచ్ బెటర్ దాన్ ఎక్స్పీరియన్స్. అనుభవం కన్నా బుక్స్ ఎక్కువ బోధిస్తాయి అంటుండు ఎవరు? ఎల్డర్ బ్రదర్. దిస్ ఈజ్ ఫాల్స్. ఎక్స్పీరియన్స్ ఎక్కువ బోధిస్తుంది. సో దిస్ ఇస్ ఆన్సర్ ఫాల్స్. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ఫాల్స్. అండర్స్టాండ్ క్వశ్చన్ ప్రాపర్లీ. ఎప్పుడైనా మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి. సెకండ్ వన్, సింపుల్ క్వశ్చన్. అప్ టు వాట్ క్లాస్ డిడ్ ఈజ్ ఫాదర్ స్టడీ? ఎప్పుడు చదువుకుంటూ వాళ్ళ నాన్న అంటుండు. ఎన్నో క్లాస్ వరకు? అప్ టు 5th class. ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్యాసేజ్. మనకు ప్యాసేజ్లో ఇచ్చిండు 5th class, అప్ టు 5th class. థర్డ్ క్వశ్చన్, విచ్ పీపుల్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్ యాజ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వైజ్ పర్సన్స్? ఇక్కడ తెలివి కల్ల వాళ్ళు అని ఎవరిని చెప్పారు ఈ ప్యాసేజ్లో? ఎవరు? దేర్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ తెలివి కల్ల వాళ్ళు. హౌ డూ పీపుల్ లెర్న్ రియల్లీ ఇంపార్టెంట్ థింగ్స్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్? ఈ ప్యాసేజ్ ప్రకారం హౌ డూ పీపుల్ లెర్న్ రియల్లీ ఇంపార్టెంట్ థింగ్స్? ముఖ్యమైన విషయాలు ఎట్లా నేర్చుకుంటాడు అకార్డింగ్ టు దిస్ ప్యాసేజ్? దీని ప్రకారం ఇప్పుడు కొంచెం మీరు ఆలోచించాలి. ఎట్లా? ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ ఎలోన్. అనుభవంతో నేర్చుకుంటారు. ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ ఎలోన్. వాట్ వుడ్ ఏ వైజ్ ఫాదర్ డూ ఇఫ్ హిజ్ చైల్డ్ ఫెల్ ఎట్ ఇల్? ఒక తెలివి కల్ల తండ్రి ఏం చేస్తాడు తన బాబుకి కానీ పాపకి కానీ జ్వరం వచ్చినప్పుడు? లాస్ట్ లైన్ చూడండి, ద ప్యాసేజ్ లాస్ట్ లైన్. హీ వుడ్ ట్రై టు డయాగ్నోస్ ద డిసీజ్ ఆర్ కాల్ ఏ డాక్టర్.
he would try to diagnose the disease or call a doctor. This answer is given in the passage. ప్యాసేజ్లో ఉన్న ఆన్సర్లే మొత్తం ఇక్కడ రాసిన, సొంతంగా ఏం లేవు. నౌ సి లాస్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. పిక్ ద వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ విచ్ మీన్స్ ద స్కై. స్కై అనే అర్థాన్నిచ్చే ప్యాసేజ్లో ఒక వర్డ్ ఉంది. వాట్ ఈస్ ద వర్డ్? స్కై అనే మీనింగ్ ఇచ్చే వర్డ్. వాట్ ఈస్ ద వర్డ్? ఫార్మమెంట్. ఫార్మమెంట్. What is the word? Firmament. So these 3 passages are came from my elder brother. ఇవి 3 కూడా మనకు my elder brother నుంచి ఉన్నవి. So these are very important. Thank you.